ఈ యొక్క అర్ధగంట దేవునితో అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈ అరగంటలో ఇవ్వబడుతున్నటువంటి సమాచారం మీకు ప్రయోజనకరంగా ఉందని ప్రభువులో నమ్ముతున్నను మనం చూస్తున్నాం. నోవహు కాలములో ఈ భూమి ఎలాగ ఉండింది అని చెప్పి మనం చదువుతున్నప్పుడు 6వ అధ్యాయం ఆదికాండము పుస్తకము 12వ వచనములో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి అని ఉంది. దానికి ముందు వాక్యము బలాత్కారముతో నిండియుండెను అని ఉంది. చెరిపివేసుకుని ఉండిరి, బలాత్కారముతో నిండియుండెను. నేను ఈ సమీపకాలములు చూసినటువంటి ఈ బలాత్కారము అనేటువంటి ఈ మాట నాకీ సంఘటన చదువుతున్నప్పుడు జ్ఞాపకమొచ్చింది. మనుషుని యొక్క హృదయం ఎప్పుడూ చెడ్డ తలంపులే అని దేవుడు చెప్తున్నాడు. అంటే 5వ వాక్యాన్ని మనం చూసినట్లయితే 5-6 వచనములు అదే అధ్యాయంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, ఈరోజు దేవుడు మనిషికిచ్చినటువంటి ఒక మంచి స్వభావములో ఒకటి ఇతరుల కోసం జీవించడం. దేవుడే చెప్తున్నాడు, అతని పై వస్త్రం అడిగితే ఇచ్చివేయుము, ఒకరు దానధర్మం అడిగితే లేదని చెప్పొద్దండి. ఒకవేళ రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఒకరు తలుపు తట్టి అడిగితే ఇవ్వమంటున్నాడు దేవుడు. ఈరోజు క్రైస్తవ్యం యొక్క అతి ముఖ్యమైన ఆధారము ఏదని చూస్తే ప్రేమ. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమ ఎలాగ తెలియజేయబడుతుంది? క్రియ వలన. అంటే బైబిల్ చెప్తుంది, ప్రవచనమైనా నిరర్ధకమవుతుంది. ఆకాశము భూమి కూడా గతించిపోవును, ప్రేమ నిరంతరం నిలుచును. కాని ఈనాడు క్రైస్తవ్యంలో గతించిపోయే అతి ముఖ్యమైనదేది తెలుసా? ఈ ప్రేమ. అనేకులలో ప్రేమ చల్లారిపోతుందని వాక్యం చెప్తుంది. ఈ ప్రేమ ఈనాడు కుటుంబాలలోనే మిస్ అయిపోతుంది. మీరు తీసి చూడండి, ఈ భూమి అన్నది బలాత్కారముతో నిండి ఉన్నది. తల్లిదండ్రులు పిల్లలను చంపడం సహజమైపోతుంది. ఒక కాలఘట్టములో పిల్లలకు ఆస్తి చేకూర్చడానికి తమ జీవితకాలమంతా వ్యయం చేసి క్షీణించిపోయి చివరికి పిల్లలు ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టేటువంటి సమాచారాన్ని మనం వింటూ ఉంటాం. కాని ఇప్పుడు అధికమైన వార్తలు ఏం వింటున్నాం? ఆస్తినడిగిన కుమారుని కోసి చంపిన తండ్రి, శిశువును కేకలతో విడిచిపెట్టి చెత్తకుండీలో పడవేసిన తల్లి, ప్రేమ చల్లారిపోయే అంత్య దినములలో భూమి బలాత్కారముతో నిండి ఉండడం మనం చూస్తున్నాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా? ఈనాడు ఒక శిశువునకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే చెత్తకుండీలో పడేయటం, కన్న వెంటనే పారవేసి వెళ్ళిపోవడం, ఒక సెల్ ఫోన్ కోసం శిశువును అమ్మి వెళ్లడం, ఒక టీవీ చూడ్డానికి బిడ్డ అడ్డంగా ఉందని బిడ్డను చంపివేయడం, తన వ్యామోహ జీవితానికి పిల్లలు అడ్డంగా ఉన్నారని చెప్పి పిల్లలను చంపే కుటుంబాలు ఈరోజు ఎంతమందున్నారు? ఈ ఘోరమైన స్థాయిలో భూమి ఉంది. దేవుడు భూమిని చూస్తున్నాడు. ఎటువైపు తిరిగినా ఘోరమే, ఎటువైపు తిరిగినా బలాత్కారం. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు ఎదురుగా చేసేటువంటి కార్యం ఒక ప్రక్క, ఇంకొక ప్రక్క పిల్లలు తల్లిదండ్రులకు విరోధముగా. నేనొక సంఘటన విని నా హృదయములో మరిచిపోలేని సంభవం అట్లే నా హృదయములో పదిలమైంది. ఒక తల్లిని తీసుకొచ్చి ఒక కుమారుడు కారులో తీసుకొచ్చి ఒక టోల్గేట్ దగ్గర దింపివేసి ఏదైనా రెస్ట్రూమ్కు వెళ్లాలంటే వెళ్ళమని చెప్పి ఒక 70 సంవత్సరాల తల్లిని ఆ టోల్గేట్ ప్రక్కన మధ్యదారిలో వదిలిపెట్టి కారు తీసుకుని పారిపోయాడు. కుమారుడు తన్ను మధ్య రోడ్డులో ఇలా వదిలిపెట్టాడన్న పరిస్థితిలో ఆ తల్లి మతి చెల్లించిపోయింది. ఈనాటి వరకు ఆ తల్లి అలాగే ఉంది. ఇవన్నీ ఘోరస్థితి తీవ్రత. దేవుడు న్యాయాధిపతి, నీతిమంతుడైన న్యాయాధిపతి, చూస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క కార్యాన్ని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఈరోజు భూమి క్రూరత్వంతో నిండుంది. మనుషులకు విరోధముగా మనుషులు, భర్తకు విరోధముగా భార్య, భార్యకు విరోధముగా భర్త, పిల్లలకు విరోధముగా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు విరోధముగా పిల్లలు. ఈరోజు భూమి క్రూరత్వంతో నిండి. ఇవన్నీ కూడా దేవుడు ఒకవైపున ఉండి చూస్తూనే ఉన్నాడు. మనమేం చేయాలి? ఈరోజిందులో నుండి సాక్షులుగా నిలబడవలసింది క్రైస్తవులే. ఎందుకు తెలుసా? ఈ దేవుడు ప్రజల కొరకు తనను అప్పగించుకున్నాడు. తన చివరి బొట్టు రక్తాన్ని కూడా ఆయన చిందించాడు. ఆ దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారు? ఇదే లోకమునకు చెప్పవలసిన సాక్ష్యము. ఈరోజు అనేక కుటుంబాలను చూస్తున్నాను. అక్కడి నుండి వచ్చేటువంటి వార్తలు వింటున్నాను. ఒక కుటుంబము ఏ విధంగా జీవిస్తుంది అని అడిగినట్లయితే, వారు ఏదో ఒక పేయింగ్ గెస్ట్ లాగా ఇంటిలో భర్త సంపాదన భర్తకి, భార్య సంపాదన భార్యకి. నా సంపాదన నువ్వు అడగకూడదు, నీ సంపాదనను నేను అడగను. నేను బయటికి వెళ్ళి వస్తే ఎన్ని గంటలకు వచ్చావని అడగకూడదు, మీరు వెళ్ళి వస్తే ఎన్ని గంటలకని నేనడగను. ఇలాగా అగ్రిమెంటుతో జీవించేటువంటి కుటుంబాలు. ఇదే ఘోరస్థాయి. నేనీ విధంగా అనేక కార్యాలను చెప్తూ వెళ్ళగలను. ఒక్కో సంఘటన చూస్తూ ఉన్నప్పుడు
దాదాపు 15 సంవత్సరాలకు ముందు విశ్వాసులకో సంఘములలోనో ఇటువంటి సందేశాలు అవసరం లేదు. కారణం, అటువంటి కార్యములు 20 సంవత్సరాలకు ముందు లేదు. అక్కడొకటి ఇక్కడొకటి ఉంటుంది. ఈరోజు సర్వసాధారణముగా అదే నేను చెప్తాను. ఒక 30 సంవత్సరాలకు ముందు డివోర్స్ అని చెప్తే అది కుటుంబములో ఎంతో మోసకరమైన విషయం. ఆ కుటుంబంలో డివోర్స్ చేసిన స్త్రీనో పురుషుడినో వారిని దూరంగా ఉంచే స్థితిలో ఉండేది. ఈరోజు అనేక గృహాల్లో డివోర్స్. దీని పర్యవసనం ఏంటి? డివోర్స్ అన్నది సహజంగా మారిపోయింది. దీని యొక్క ఫలితం డివోర్స్ చేయడం తప్పు లేదన్న స్థాయికి వెళ్ళిపోయింది. అది ఏ ఘోరమైంది. పాపము ఒకనాడు అసహించబడింది, పాపము ఆ తర్వాత సహించబడినదయింది. ఇప్పుడు పాపము అంగీకరించబడుతుంది. ఒకరోజొస్తుంది ఇదే పాపము ప్రేమించబడుతుంది. అటువంటి స్థితికే భూమి వెళ్తుంది. అదే ఈరోజు చివరి దినాల్లో చూస్తున్నాం. క్రూరము యొక్క స్థాయి. ఈ క్రూర స్థాయి యొక్క పర్యవసనమేంటంటే ఏహ్యమైన పాపములన్నీ కూడా ఈరోజు సర్వసాధారణంగా కుటుంబాలను సంతరించుకుంటూ ఉంది. అన్ని కుటుంబాల్లోనూ ఇవి జరుగుతూ ఉన్నాయి. దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈ క్రూరమైన కార్యములకు బదిలిచ్చే దేవుడు అతి శీఘ్రముగా రానే ఉన్నాడు. ఎంతో జాగ్రత్తగా ఉండండి. లోకమును ఏనాటికీ మీకు మోడల్ కానివద్దండి. మీరే లోకమునకు మోడల్గా ఉండాలి. ఈనాడు అనేకుల జీవితాల్లో జరిగే సంభవాల్లో నేనెక్కువగా ఆలోచనను అందించేటువంటి ఒక ముఖ్యమైన విషయం, అనేకులు ఎందుకు అది చెప్తారని అడుగుతారు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే, దయచేసి మీరు సీరియల్ చూడకుండా ఉండండి అని చెప్తాను. ఇది చూసిన వెంటనే అనేకులు ఎందుకు సీరియల్ చూస్తే ఏంటని అడుగుతారు. ఒక విషయాన్ని బాగా గమనించండి. మనము దేన్ని అధికంగా ధ్యానిస్తామో, మనము దేన్ని అధికంగా చూస్తామో అది అట్లే మనలో నాటుకుపోతుంది. అది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అది ఒకరోజు మనలో నుండి వెలువడుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకు, ఒక ఆత్మీయ సందేశాన్నో ఒక ఆత్మీయ గీతమునో తరచూ అట్లే వింటున్నవారమై ఉన్నట్లయితే మనకు తెలియకుండానే ఆ పాట మనలో నుండి బయటికి వస్తుంది. మనకు తెలియకుండానే ఆ ఆత్మీయ సందేశం యొక్క స్వభావం మనలో నుండి వస్తుంది. కారణం, అది మనలో క్రియేట్ చేస్తుంది. కాని ఈరోజేం జరుగుతుంది? ఆ సీరియల్ చూస్తున్నారు. క్రైస్తవులు కూడా కూర్చొని సీరియల్ చూస్తూ ఉన్నారు. ఒక సర్వే చెప్తుంది, ఎంతో ఆశ్చర్యపడిపోయాను నేను. ఒక సర్వే చెప్తుంది, మగవారు ఆడవారితో ఈక్వల్గా కూర్చుని సీరియల్ చూస్తున్నారట. అంటే సీరియల్ చూడటంలో స్త్రీ అని పురుషుడని లేదు, కూర్చుని అట్లే చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? వీరి దగ్గరికెళ్ళి అడిగితే వీరు చెప్పే విషయం ఏంటంటే, ఆ సీరియల్లో ఎటువంటి అపవిత్రమైంది ఏదీ లేదండి, మన ఇంట్లో ఏం జరుగుతుందో దాన్నే వారు తీస్తున్నారు అని వారు చెప్తున్నారు. నేనెప్పుడు చెప్తాను, దాన్ని కొంత వయసు వరుసగా థింక్ చేయాలి. మన ఇండ్లలో ఏం జరుగుతుందో వారు అది తీయడం లేదు. వారేది తయారు చేస్తున్నారో అదే గృహాల్లో జరుగుతుంది. కుటుంబమే కూర్చుని ఏం చూస్తుంది? ఒక సీరియల్ని చూస్తుంది. ఆ సీరియల్లో అధికపక్షంగా ఏమొస్తుంది? ఒకరి కుటుంబాన్ని ఒకరు చెడపడం, ఒకరికి విరోధంగా మరొకరు లేవడం, ఒకరు బాగుండకూడదని అనుకోవడం, మరొకరి యొక్క భార్యనో భర్తనో అపహరించుకోవడం, అది సరి అని చెప్పి వాదించే కొంతమంది, ఇలాగా విడాకులు, ఏవేవీ ఒక కాలములో సమాజములో అసహ్యమని చెప్పబడ్డవో అవన్నీ ఈరోజు సీరియల్ అనే రూపంలో మీ ఇంటిలోనికి వస్తున్నాయి. దాని యొక్క స్థితి ఏంటి? అది మీ ఇంటిలో సర్వసాధారణంగా మారిపోతుంది. కొంతకాలం తర్వాత చూడండి, దానిలో నటించేవారు కూడా అటువంటి స్వభావం కలిగిన వారుగా ఉంటారు. వారి జీవితంలోనూ కొన్ని తారుమారు కార్యాలు జరుగుతాయి. అది అట్లే మీ జీవితాల్లోనూ ప్రతిఫలిస్తాయి. మీరేం చెప్తూ ఉన్నారు? అక్కడ తీసేదే ఇక్కడ జరుగుతుంది. అది నిజం. అక్కడ వారేం తీస్తున్నారో అదే జరుగుతుంది. కారణం, అది మీరు కూర్చుని చూస్తున్నారు. కొంత కూర్చుని మీరు 1 గంట దైవజనుని సందేశం మీరు వినండి, లేదా కూర్చుని 1 గంటసేపు దైవజనుని పాటలు విని చూడండి. ఒక దేవుని ప్రసన్నత మీ ఇంట్లో ఉంటుంది. చూడండి, మహిమ ఉంటుంది. అనేకులు వచ్చి చెప్పేటువంటి ఒక నేరారోపణ ఏంటని అడిగితే, మేము సంఘానికి దశమభాగము కానుకలు సరిగ్గానే ఇస్తున్నాం, అయిననూ కూడా మా ఇంట్లో సంతోషము లేదు, సమాధానం లేదు. అప్పుడు మేము సంఘానికి వచ్చి ఏమిటి ప్రయోజనం? సంతోషానికి సమాధానానికి సంఘము కారణము కాదు. సంతోషానికి సమాధానానికి మీరే కారణం. సంఘము బోధించే ఒక స్థలం. ఆ బోధన అంగీకరించి కార్యసాధకము చేయవలసింది మీరు. ఈనాడు మనం ఇండ్లలో చేయడం లేదు. ఈరోజు పిల్లవాడు సరిగ్గా చదవకపోతే స్కూల్ మీద నెపమేస్తారు. ఇంత డబ్బును కడుతున్నాం, ఇంతటి ఫీజుని కడుతూ ఉన్నాం, అయినా నా పిల్లవాడు ఆ స్కూల్లో తక్కువ మార్కులు తీస్తున్నాడు. అదే స్కూల్లో ఒక పిల్లవాడు మంచి మార్కులు తీయడం ఎలా? అందరికీ ఒకే విధంగానే బోధించబడుతుంది. అయితే అది చేసేవారి చేతిలోనే ఉంటుంది విషయం. అదే నేను మీతో చెప్తున్నాను. ఈరోజు సంఘము అందరికీ సమానంగానే బోధిస్తుంది. అయితే వినేటువంటి మనమేం చేస్తున్నాం? విన్నటువంటి ఒక తెగవారు తీసుకెళ్లి నిజముగా వెంబడించాలని ఇంటికి వెళ్లి అభ్యాసం చేస్తున్నారు. వారి జీవితంలో అప్లై చేస్తున్నారు. ఒక తెగవారు విన్న చోట వదిలేస్తున్నారు.
వదిలేసి నేరుగా ఇంటికి వెళ్ళిన వెంటనే, లోనికి వెళ్ళిన వెంటనే రిమోట్ ఎక్కడ? మొదటి ప్రశ్న రిమోట్ ఎక్కడ? అతను కూర్చున్న వెంటనే కొంతసేపు కూర్చుని డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ఐపీఎల్ అన్నీ కూడా చూస్తాడు. తర్వాత అతను వెళ్ళిన వెంటనే భార్య ఏం చేస్తుంది? ఆమె కూర్చుని పూర్తిగా సీరియల్ చూస్తుంది. ఆమె వెళ్ళిన తర్వాత పిల్లోడేం చేస్తాడు? కూర్చుని పూర్తిగా వీడియో గేమ్స్. ఇలా మారి మారి టీవీలో ఒక కుటుంబమే ఉంది. అయితే అడిగితే చెప్పేది ఇంట్లో శాంతి సమాధానం లేదు. మీరు చూసిందల్లా బాగా గమనించి చూడండి. వీరు చూసేవన్నీ జగడాలు, సీరియల్లో జరిగే జగడాలన్నీ. ఆయన చూసేది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ జగడాలు లేక ఐపీఎల్ పోటీ. పిల్లవాడు చూసేదంతా వీడియో గేమ్స్లో కాల్చడం. అన్నీ కూడా కలహాలే. ఒకటి కుటుంబ కలహం లేక బయట కలహం, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అదే కదా మీ మైండ్లో నడుస్తుంది. ఎంతమంది కూర్చుని ఇంటిలో కుటుంబ ప్రార్థన చేస్తున్నాం? బాగా గమనించండి. ఈ బయట జరిగేటువంటి కలహాలు ఒక ప్రక్కన ఉంచండి. దేవుడి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. యెషయా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయములో దేవుడు క్రూరత్వాన్ని తెలియజేస్తున్నాడు. నేను మంచి ఫలితానికై ఎదురుచూచాను అని అంటున్నాడు. యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనములో ద్రాక్షపండ్లు ఫలింపవలెనని ఎదురుచూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను అని ఉంది. ఈ మంచి ద్రాక్షపండ్లంటే ఏంటి? కారు ద్రాక్షలు అంటే ఏంటి? అంటే ఏంటని చూస్తే దేవుడు చెప్తున్నాడు 7వ వాక్యములో, ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను. న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను. ఈరోజు వెలుపట న్యాయము లేదు, న్యాయం లేదు అంటున్నాం. ఈరోజు అనేకులు చెప్పేటువంటిది, పలు దేశాలలో వారు చెప్పేటువంటి అతి ముఖ్యమైన విషయం, అన్ని నిర్మాణములు, అంతర్గత నిర్మాణము అంతా శిథిలమైపోయింది. ఎక్కడికెళ్ళినా న్యాయం లేదు, ఎక్కడికి వెళ్ళినా నిజాయితీ లేదు, మనుష్య జాతికి నీతి న్యాయం లేదంటున్నారు. అది వెలుపట. అది నిజమే, నేను లేదని చెప్పడం లేదు. కారణం చివరి కాలం, ఈ భూమి ఇలాగే ఉంటుంది. అయితే ఇండ్లలో ఎలాగున్నారు? ప్రభు జనులతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు జనులు దేవుని యొక్క ప్రజలను చూసి చెప్తున్నాడు, ఇంటిలో నీతి లేదట, ఇంటిలో న్యాయము లేదట. ఆయన ఎదురుచూసింది నీతి న్యాయానికి. ఈనాడు భార్యాభర్తల మధ్య నీతి న్యాయముందా? ఈరోజు మన కుటుంబంలో ఒక నీతి ఉందా? న్యాయముందా? మనము నీతిగలవారమై ఉన్నామా? ఎప్పుడు చూసినా ఇంటిలో ఏముంది? ఫిర్యాదులు, క్రూరత్వం. జరిగేవన్నీ ఒక ప్రక్క క్రూరత్వం. ఈ క్రూరత్వం గురించి చెప్పినట్లయితే చెప్తూనే ఉండవచ్చు. అంటే ఈ భర్తల వల్ల బాధించబడేటువంటి భార్యలను చెప్పి మాకొచ్చేటువంటి మెయిల్స్ని చదివి చూసినట్లయితే ఇదంతా ఇటువంటి కుటుంబాలలో జరుగుతుందా? అవకాశముందా? మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అట్లా సంభవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పలు సమయాల్లో టీవీల్లో చెప్పలేము. నోరు తెరచి ఆ సంభవాలు చెప్పలేం. అంతటి క్రూరత్వము ఈరోజు కుటుంబాల్లో జరుగుతుంది. మరి ఒక భర్త 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఇనుప పైపుతో ఒక భార్యను కొట్టాడు. నేను చెప్పేది బయట ప్రజలు కాదు, దేవుని ఎరుగని వారు కాదు, దేవుని ఎరిగినటువంటి మనిషి. భయంకరమైన క్రూరత్వం అది. కొట్టాడు. ఉదయాన్నే ప్రకింటివారు వచ్చి చూసి కనిపెట్టి హాస్పిటల్లో చేర్చారు. ఇదొక ప్రక్క క్రూరత్వం అంటే, మరొక ప్రక్క స్త్రీ, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని ఆమెను అంతగా చిత్రహింస పెట్టి, ఉద్యోగానికి వెళ్ళొచ్చిన స్త్రీలను, ఇంటిలో కూర్చున్న భర్తలు, త్రాగుబోతు భర్తలు ఆమె సంపాదనను తీసుకొని ఆమెను కొట్టి పిల్లల్ని పెంచకుండా, నడిబజారులో పిల్లల్ని, భార్యను వదిలిపెట్టి వెళ్లే భర్తలు ఎంతమంది? ఈరోజు దేవుడు ఇవన్నీ కూడా చూస్తున్నాడు. మారుమనసు పొందే సమయమిది. నువ్వు కొంత బయట తిరిగి చూడు. భయంకరమైన తెగులు వెళుతూ ఉంది. దేవుని కోపము ప్రపంచమంతటా మండుచున్నది. అది మంచివారిని, చెడ్డవారిని చూస్తూ ఉన్నది. నీ యొక్క క్రూరత్వం ప్రభువు ముందు నిలిచి ఉన్నది. ఒకరోజు నీవు మారుమనసు పొందనట్లయితే అది నిన్ను బంధించడానికి ఎంతో సమయం పట్టదు. దేవుడు ఒక మనిషిని రూపాంతర పరచాలని చెప్పి అనుకున్నట్టయితే దాని తర్వాత ఏది చేసినా జరగదు. అదే నేనెప్పుడు చెప్తాను. మంచిగా చెప్తున్నప్పుడే అంగీకరిస్తే నీకు మంచిది. లేకపోతే దేవుడు ఒక వంకర పెట్టి ఉంటాడు. ఆ వంకరే నీ జీవితం యొక్క చివరి టింకరగా ఉంటది. అనేకులకు మనం చెప్తాము కాని వినరు. ఎంతో అడ్వైస్ ఇస్తాము, ఆలోచన చెప్తాము కాని వినరు. తప్పిదములు అన్ని కుటుంబాల్లోనూ ఉంటుంది. సమస్య అన్నది ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. దేవుడు దాన్ని సరిచేయటానికి శక్తిమంతుడై ఉన్నాడు. కొందరు దానిని దాటి వెళ్ళి భార్యలో, భర్తలో వీరిలో ఒకరి పట్ల ఒకరు విశ్వాసలోపం. ఎంతమందైనా మీరు చూడండి. భర్తకి ద్రోహం, పిల్లలకు ద్రోహము, ఎన్నో కార్యాలున్నాయి. వారికి మంచి చెప్పినా వినరు. ఏదో ఒక చోట వెళ్ళి చిక్కుకుంటారు.
అక్కడికి వెళితే అది ప్రాణాంతకంగా మారుతుంది, లేకపోతే తప్పించుకోలేని యాక్సిడెంట్గా ఉంటుంది. ఏదో ఒక దగ్గర చిక్కుకుంటారు. చిక్కుకుని ఆ తర్వాత ఫోన్ చేస్తారు, పాస్టర్ వచ్చి కొంచెం ప్రేయర్ చేయండి, డాక్టర్స్ అందరి చేతులు విడిచారు, దీని తర్వాత మేమేమీ చేయలేకపోయాం. కొందరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆత్మదేవుడు గ్రహింపజేస్తాడు, అతన్ని మారుమనసు పొందమను. వారు దెబ్బతిన్నటువంటి ఆ సమయంలోనే దేవుణ్ణి వెదకి వస్తారు. అంతరంగంలో మార్పు కాదు. మారుమనసంటే ఏంటి? నేనీ తప్పు నువ్వు చేశాను, అందువల్ల దేవుడు నాకీ దండన ఇచ్చాడు, నేనిక మీదట ఇది చేయకూడదు, నా భార్యతో నేను సరిగ్గా ఉండాలి, నా కుటుంబముతో సరిగ్గా ఉండాలనే ఆలోచన అతనికి రాదు. అందులో నుండి బయటపడితే మాత్రం చాలు, అప్పుడు ఆ వ్యాధి నుండి బాధ నుండి తప్పించుకుంటే చాలని మనల్ని పిలిపించి ఉంటాడు. దేవుడు ఆ సమయంలో చూసి చెప్తాడు, వారు మొదట మారుమనసు పొందమని చెప్తాను. ఈరోజు అనేకులు అంతే. ఇంట్లో ఘోరము, భార్యను వేధించడము, భర్తను వేధించడము. రెండవది, ఆయన నీతికి వేచి ఉన్నాడు, వారి అక్రమము. అక్రమం అంటే ఏంటి? దేవుడు ఏ విధంగా ఎంత మంచి చేసి ఉన్నాడు. ఎంత మంచి చేసినను ఈ ఇశ్రాయేలు జనులు, దేవుడు ఫరో యొక్క చేతికి 10 విధములైన అద్భుత మహత్కార్యములు చేసి అతని చేతుల నుండి వీరిని విడుదల చేశాడు. ఆ తర్వాత జరిగేదంతా కూడా అద్భుతం. ముందున్నటువంటి ఆ అగ్నిస్తంభం వెనక్కెళ్తుంది, ఫరోకి వీరికి మధ్య వేరు కలుగు చేస్తున్నాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అదే ఎర్ర సముద్రములో ఫరో సైన్యాన్ని సంహరిస్తున్నాడు. ఆ తర్వాత ఎన్ని అద్భుతాలు! అయితే వెంటనే ఈ ఇశ్రాయేలు జనులను చూడండి, అక్రమము. మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండేదే, మేమక్కడుండి చిక్కుడుకాయలు తినేవాళ్లమే. అదే మనస్తత్వము ఈరోజు ఆత్మ సంబంధమైన క్రైస్తవులకు కూడా ఉంది. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఈ యొక్క పాండమిక్లో, ఫస్ట్ వేవులో ఎంతమంది రాజుల యొక్క, రాణుల యొక్క ఇండ్లలో దాపురించింది. అక్కడికంతా వెళ్ళింది. మన ఇండ్లలోనికి రాకుండా దేవుడు ఏ విధంగా కాపాడాడు. అయితే మొదటి వేవ్ ముగిసిన వెంటనే ఒక అశ్రద్ధ. ఈ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో అశ్రద్ధగా లేకుండా ఉన్నామని చెప్పి చూడండి. అది ఉన్నంతవరకు ఒక భయం, అది ఉన్నంతవరకు ఒక ప్రార్థన, అది ఉన్నంతవరకు ఒక ఆరాధన. అది ముగిసిన వెంటనే యాజ్ యూజువల్ పూర్వ విధానం. ఏదైతే వదిలిపెట్టామో అదే పాపం. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మరలా అదే విధంగా పట్టుదల, ప్రార్థన, వెనువెంటనే ఫాస్టింగ్ ప్రేయర్. నేను ప్రార్థన తప్పు పట్టడం లేదు, మీ ప్రార్థనను నేరంగా చెప్పడం లేదు. ఆయా కాలము వచ్చినప్పుడే మీరు వెనువెంటనే ప్రార్థిస్తున్నారు, ఫాస్టింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎందుకు అది ముగిసిన వెంటనే తిరిగి యాజ్ యూజువల్ పూర్వస్థితి? మీకు ఇశ్రాయేలుకు ఏంటి వ్యత్యాసం? మీకు వారికి ఏంటి డిఫరెన్స్? వారిని త్రోసిపుచ్చి దేవుడు మనల్ని తీసుకొచ్చాడని వాక్యం చెప్తుంది. వారిని వదిలిపెట్టి మనల్ని తీసుకురావడంలో ఎటువంటి వ్యత్యాసం ఉంది ఈనాడు? దేవుని చూచి సనిగే కార్యం ఈనాడు ఉంది. ఒక విషయం జరిగిన వెంటనే దేవుడెందుకిలా చేస్తున్నాడు, దేవుడెందుకు ఆ పరిస్థితిలో నడిపిన దేవుడు ఇప్పుడు నడుపుతాడనే నమ్మకం లేదా? ఎందుకు ఈరోజు మీ నోట్లో సనుగుడు? నేను ఈ ఒక పాండమిక్ని దృష్టించి చెప్పడం లేదు. మీ యొక్క జీవితంలో తల్లి గర్భము నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దినాలు చూడండి. ఎన్ని ఆపదలు, ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటములు. మనతో ఉన్నవారు ఈరోజు ఎంతమంది లేరు? మన దేవుణ్ణి ఎరుగనివారు మనతో ఉన్నవారు ఈరోజు కనిపించలేదు. మనతోటి ఉన్నవారు, మనతో ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నారు? వారికి మధ్యలో నిన్ను నన్ను దేవుడు ఏ విధంగా హెచ్చించి ఉంచాడు? ఇది తెలియనక్కర్లేదా? ఏది తీసుకున్నా సనుగుళ్లే. ఎందుకు సనుగుళ్ళొస్తున్నాయి? దేవుడు వాదిస్తూ ఉన్నాడు, తేగులొస్తుంది. ఆ శిక్షా విధికి మధ్యలో వెంటనే వెళ్లి దేవుని దగ్గర ఏడవడం. వెంటనే దేవుడు కనికరిస్తున్నాడు. కరుణించి కొంత సుముఖము కానివ్వండి, వెంటనే మరలా సనుగుడు, తిరిగి దేవునికి విరుద్ధంగా చేయడం. నేనదే చెప్తున్నాను. కొంత ఫస్ట్ వేవ్ ముగిసింది. ముగిసిన వెంటనే మరలా అనేకులను చూశాను. అదే నేను చెప్తున్నాను. మందను కనికరింపని తోడేలు ప్రవేశించునని దేవుడు చెప్తున్నాడు. కారణమేంటి? ఈ ఫస్ట్ వేవ్ కొంత తగ్గిన వెంటనే తిరిగి వారు యథావిధిగా వెళ్ళిపోయారు. వెంటనే మరలా సెకండ్ వేవ్. ఇప్పుడు తర్వాత అందరూ ఏం చేస్తున్నారు? వెంటనే తగ్గించుకుంటున్నారు. వెంటనే ఏడవడం, ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఇది సరైన వెంటనే అంతా నార్మల్ అయిన తర్వాత మరలా ఒక గుంపు లేస్తుంది. మందను కనికరించని కూటమి లేస్తుంది. దేవుడు నీతికై వేచి ఉన్నాడు. అక్రమము ఒక ప్రక్క, విశ్వాసుల అక్రమము ఒక ప్రక్క, దేవుని ప్రజలను మోసం చేసే ఘోరం అన్నీయును కలిసి ఈరోజేం చేయబడుతుంది? దేవుని ముందర కోపాన్ని రేపుతున్నాయి. దేవునికి ముందరగా పలు కార్యాలు చేస్తుంది. అందువల్ల దేవుడు చూస్తున్నాడు. క్రూరము చేత నిండియున్న భూమి, దానిని నాశనం చేయటానికి దేవుడు చిత్తమై ఉన్నాడని ఉంది. అదే పరిస్థితి ఈనాడు కూడా. భూమి క్రూరత్వం చేత నిండిపోతూ ఉంది. ప్రేమలో దేవుని తప్పించి ఇతరుల దగ్గర ప్రేమను వెదికి వెళితే 99% ఎక్కడా చూడలేము. ఎక్కడో కొంతమంది దగ్గర మాత్రం నిజమైన ప్రేమ ఉంటుంది. కాని వారికి ఆ నిజమైన ప్రేమ దొరకలేదు. వారు ఎదురుచూపుతూనే ఉన్నారు. మీరు బాగా ప్రేమించే వారిని చూడండి, ఏమార్చేవారిగా మారుతున్నారు. ఏంటి కారణమో తెలియదు. అది డబ్బు సమస్యనా,
వేరే ఏదైనా సమస్య మనకేదీ తెలీదు. భూలోకమే ఎలాగెళ్తుందంటే క్రూరత్వం యొక్క హెచ్చు స్థాయికెళ్తుంది. ప్రేమ చల్లారిపోతూ ఉంది. మంచివారిని వెదకి కనిపెట్టడమనేది చాలా కష్టమైపోతుంది. ఈనాడు దేవుడు చెప్పేటువంటి ఒక అతి ప్రాముఖ్యమైన మాట, నేను నీ దగ్గర అడిగేది ఒకటే ఒకటి, నీతి న్యాయము సరిగ్గా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. విధేయత నిన్ను సకల విధములైన నీతికి, విధేయత సకల కార్యములకు ఆధారం. ఇవి రెండే దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఒకటి నీతిగా ఉండు, ఇంకొకటి న్యాయంగా ఉండు. అయితే మనమిచ్చేది తెలుసా? క్రూరత్వము, అక్రమము. ఇది మనము సరిచేసుకొనగలిగితేనే చాలు. దేవుడు మన దగ్గర గొప్ప రీతిలో మన దగ్గర నుండి ఏది అడగలేదు. మిగతా వారిలాగా దేవుడు మన దగ్గర జీవమునకు హేతువైన కార్యములు ఏది కూడా అడగడం లేదు. ఆయన అడిగేది ఒకటే ఒకటి, క్రమముగా ఉండు, నీతిగా ఉండు, విధేయతగా ఉండు. నీ పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు సనుగకుండా ఉండు. చూడండి, దేశంలో పరిస్థితులు దాటెళ్తున్నాయి. లోకమంతటా మనమెలాగున్నామన్నదే దేవుడు చూస్తున్నాడు. నా మటుకైతే నేనెప్పుడు చెప్తాను, నన్ను తల్లి గర్భము నుండి కాపాడినవాడు, ఈ స్థలానికి తెచ్చిన దేవుడు, సంహరించడానికి నన్ను తేలేదు. నాకున్నది నియమించింది, నాకు చెప్పినది చేయు వరకు ఆయన ఒకరోజునూ చేయి విడువడు. నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన ఉద్దేశము నెరవేర్చిన తర్వాతే దేవుడు నన్ను తీసుకెళ్తాడు. మధ్యలో తుఫానొస్తుంది, దానికి మధ్యలో పెద్ద పెద్ద సునామీలొస్తాయి, దానికి మధ్య ప్రాణాంత తెగుళ్ళొస్తాయి. అయితే దేవుడు నియమించిన కార్యములు చేసి ముగించకుండా మీరు నేను ఈ భూమి నుండి విడిచిపెట్టి పోము. కాబట్టి దయచేసి సనగక ఉండండి, దేవునికి విరుద్ధంగా మాట్లాడద్దు, కుటుంబాలలో మీరు ప్రేమగా ఉండండి, క్రూరత్వంతో నిండి ఉండద్దు, ఒకరికొకరు విరోధముగా క్రియ చెయ్యొద్దండి. ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ బైబిల్ స్టడీని ముగించుకున్నాం. కళ్ళు మూసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా యొక్క తండ్రి, మా హృదయములు క్రూరత్వం చేత నిండి ఉన్నవి తండ్రి. మేము మనుషుల కళ్ల ముందు నిలిచి ఉండుటకును మీ ముందర నిలిచి ఉండటానికి అనేక వ్యత్యాసములున్నాయి ప్రభువా. మనుషులు మమ్మల్ని చూచేవారు పరిశుద్ధులుగా ఎంచవచ్చు, నీతిమంతులుగా చెప్పచ్చు, మంచివారిగా చెప్పచ్చు, సన్మార్గులని చెప్పచ్చు. అయితే మీకు తెలుసు ప్రభువా, మేము ఎవరనేటువంటిది. మా అంతరంగములు పరిశోధించేవాడు నీవే అని మేము ఎరిగి ఉన్నాము తండ్రి. మీ యొక్క కృపగల హస్తములో మమ్మల్ని తగ్గించి అప్పజెపుతున్నాం. మీ యొక్క రాకడలో మీకు ముందరగా కలంకములేని కన్యవలే, ముడతా మచ్చ లేని వారముగా, ప్రభువును కలుసుకునే యోగ్యులమైన వారముగా కనిపించడానికి దేవా కృప చూపించండి. మీరు చెప్పిన ఈ వాక్యములన్నీ మా లోపల 100కి 100 పాళ్ళు క్రియచేయునుగాక. మీ మహిమగల హస్తములు సమర్పించుకుంటున్నాం. మీరు మాత్రం మహిమ పొందుదురుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్.